అన్నా బాబు జర్ర పైలం ఇవాళ నన్ను బయటికి తోలిచ్చిర్రు, రేపు మిమ్లను కూడా బయటికి తోలిచ్చే ఇగ్రం చేస్తుర్రు, జర్ర చూసుకోర్రే, జర్ర సోచాయించుర్రే అని కవితక్క పుట్టింటోళ్లకు తీరొక్క తీర్ల జాగ్రత్తలు చెప్పింది. మాజీ మంత్రి హరీష్ అన్న మీద గట్టినే పూసగుచ్చింది. కానీ కవితక్క ముచ్చట్లేమీ పనిచేస్తలేవు. బావ బామ్మర్దుల బంధం ఇప్పుడు ఇంత గట్టి పడుతుంది చూడుర్రి. అన్నా పైలం బాపు పైలం ఆయనతోని పోతే ఆగం అవుతారు అని ఓ దిక్కు కవితక్క చెప్తుంటే, ఇంకో దిక్కు బామర్దులు మాత్రం ఇంగింత గట్టిగా కలిసిమెలిసి తిరుగుతాండ్రు. మాజీ మంత్రులు హరీష్ రావు సారు, కేటీఆర్ సారు ఇద్దరు ఒక్కటే మాట ఒక్కటే బాట అన్నట్టే ముంగటికి పోతాండ్రు. కేసుల ముచ్చట్లయినా సరే, సర్కారోళ్ళ మీద చేసే పోరాటాల ముచ్చట్లయినా సరే ఇద్దరు కలిసి కూకొని మాట ముచ్చట్లు చేస్తాండ్రు. ఇట్లనే గా కార్ల పోటీల కేసు మీద మాట్లాడినికే మళ్ళోసారి బావింటికి పోయిండట కేటీఆర్ సారు. ఓ దిక్కు లొట్ట పీసు కేసు అన్నట్టే మాట్లాడుతాండ్రు. గానీ సర్కారోళ్ళు ఏమన్నా తిప్పలు పెడితే ఎట్టెట్ట చేద్దాం ఏం కథ అని ఇద్దరు లీడర్లు ఊకొని అన్ని తీర్లు మాట్లాడుకున్నారట. ఇది ఒకటే కాదు, ఈ నడమ ఎర్రవల్లి చేనకాడున్న ఇంట్లో ఏమన్నా మీటింగులు అయినా సరే ఇద్దరు లీడర్లు కట్టు తప్పకుండా పోతుండ్రు. ఎవరన్నా మంచి చెడ్డ అరుచుకోనికే పోయినా సరే ఇద్దరు కలిసే పోతుండ్రు. అటు కవితక్క బావతోని పైలం అని చెప్పుడేమో గాని ఇదివరకు అంతో ఇంతో దూరమే ఉన్నట్టుగా అనిపించేటోళ్ళు ఇప్పుడు కలిసిమెలిసి తిరగబట్టిండ్రు. కవితక్క చేయబట్టే బామర్దుల బంధం గట్టిగా అయింది అనుకుంటారు చాలా మంది. ఎవరెన్ని చేసినా మమ్మల్ని ఇడదీయలేరు అన్నట్టే చేస్తాండ్రు ఇద్దరు లీడర్లు అనుకుంటారు ఇంకింతమంది.